వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ విషయం ఇప్పుడు తెలిసిందే. ఆయన మాట వినాలని అన్ని దేశాలను ఇబ్బంది పెడుతున్నాడు, సుంకాలు పెంచేస్తానంటున్నాడు. ఆయన మాట వినకపోతే విపరీతంగా పెంచుతానంటున్నాడు. అట్లానే కొన్ని కంట్రీస్కి అయితే 25%, చైనా కానీ, కెనడా కానీ, మెక్సికో అని ఇట్లాంటి వాటికి కానీ 25% వేస్తానంటున్నాడు. సో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఎట్లా తమ దేశ ఉత్పత్తులు బయటికి పంపించాలంటే డెఫినెట్గా ఇవి బాగా ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. కాబట్టి ఎట్లా గెట్ ఆన్ అవ్వాలి, భారతదేశం కూడా ఎట్లాంటి మినహాయింపు ఉండబోదని కరాఖండిగా చెప్పాడు మన ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనమేమో మంచి ఫ్రెండు, మనకి ఇండియాకి మంచి ఫ్రెండు మోడీకి, సో డెఫినెట్గా మనకి మంచి చేస్తాడనుకున్నప్పుడు ఆయన వేలో మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సూత్రంలోనే ఉన్నాడు ఆయన. సో మనం కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ సూత్రంలోనే ఉన్నాము. ఆయన కూడా అలానే ఇద్దరికి సంభాషణ నడిచింది. డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అంత రెస్పాన్స్ రాలేదనుకోవచ్చు. ఆయన వేలో ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు, కానీ ఒక పెద్దన్న పొజిషన్లో యుఎస్ కంట్రీకి ఒక ప్రెసిడెంట్గా ఉండి ఎవరిని అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశం కూడా లేనట్టుంది. ఆయనకి నెక్స్ట్ టర్మ్ లేదు కాబట్టి ఈసారి కొంచెం స్ట్రింజెంట్గానే ఉన్నాడు అనిపిస్తుంది. ఎక్కువ అంటే ప్రధాని సమక్షంలోనే తేల్చి చెప్పేశాడు ఆయన, నిర్మోహమాటంగా చెప్పేశాడు, మీరు ఎలా ట్యాక్స్లు వేస్తారో మేము కూడా అలా వేస్తాం. ఇదే ఒక మంచి పాయింట్. ఇది మీరు ఎట్లా వేస్తే మేము కూడా అట్లా వేస్తా ఉన్నాడు. ఇది మనకి పాజిటివ్ పాయింట్ ఒక రకంగా చూస్తే. అంటే చాలామంది ఏమనుకున్నారంటే మన దేశం మీద ఆంక్షలు ఉండొచ్చు, చాలామందికి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా సుంకాలు, యుఎస్ టరిఫ్స్ పెంపు వల్ల భారత్ మీద ఎక్కువ ఎగుమతులకి పెద్ద ప్రభావం పడకపోవచ్చు. ఎందుకంటారా, ఒకసారి చూద్దాం. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒక నివేదికలో వెల్లడించింది. ఏమంటుంది, ఇప్పుడున్న అంచనాల ప్రకారం భారత్ ఉత్పత్తులపై అమెరికా అత్యధికంగా 15 నుంచి 20% సుంకాలు వేస్తారని అనుకున్నారు కదా. మిగతా దేశాలు కానీ 25 వేసినప్పుడు మనకు కూడా 20%, 15 to 20% వస్తుందని ఎక్స్పెక్టేషను చేస్తాడని ఉద్దేశంతో ఈ ప్రభావం మన మీద పరిమితంగానే ఉంటుంది. మన ఎగుమతులు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కేవలం 3 to 3.5% మాత్రమే ప్రభావం ఉంది. దాన్ని కూడా ఎగుమతి లక్షణాలు పెంచుకొని తగ్గించుకునే అవకాశం కూడా ఉంది మనకి. ఆ ఫెసిలిటీ కూడా మనకి ఇండియాకు ఉంది అని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. అంతేగాక ఎగుమతిలో వ్యూహాత్మక వైవిధ్యం కానీ, విలువలు పెంచుకోవడం, కొత్త వాణిజ్య మార్గాలని అన్వేషించడం వంటి చర్యలతో అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ఎస్బీఐ అంచనా వేస్తోంది. సో అంటే ఆ అవకాశాలపై భారత్ దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. అప్పుడే ఎగుమతుల్లో స్థిరత్వం సాధించాలని అభిప్రాయపడింది ఎక్కువ. ఎందుకంటే మనకి అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% టోటల్గా చేసిన దాంట్లో 5% లోపే ఉంది. సో వాళ్ళు ఎంత సుంకాలు పెంచినా మనకి దాని మీద 15 to 20% వేసినా పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు, మేజర్గా రాకపోవచ్చు. దానివల్ల ప్రభావం తక్కువ అనే ఉద్దేశం. అదే మనకి ఆల్రెడీ 20-25% ఉంటే దాని మీద మళ్ళీ 25% అంటే ఎక్కువ కాబట్టి కొంచెం ఇది అవ్వాలి. బట్ మనకి చాలా తక్కువ 5% లోపే ఉన్నాయి కాబట్టి ఆయన పెంచినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. అదే సుంకాలు పెంచినా మనకేం పెద్ద ప్రభావం పడకపోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ $27.8 బిలియన్ ఫార్మా ఔషధాలు మనం ఇక్కడి నుంచి ఎగుమతి చేసాం. దాంట్లో అమెరికాకు చేసిందే 31.35%. ఎక్కువ పర్సెంటేజ్ చైనా నుంచి తీసుకుంటుంది. ఎందుకంటే ఏపీఐ ఎక్కువ చైనా నుంచే, మనం కూడా 72% చైనా నుంచి తీసుకొని ఇక్కడి నుంచి మనం బల్క్ డ్రగ్ తీసుకొని మామూలుగా ప్రోడక్ట్స్ తయారు చేసి వాళ్ళకి పంపిస్తాం. యుఎస్లో ప్రిస్క్రిప్షన్ ఎక్కువ మనదే, ఇండియాదే ఎక్కువ. చైనాది ఓన్లీ ఏపీఐ తీసుకుంటారు. ఎందుకంటే మేజర్ ఎంఎన్సీలు అన్నీ అక్కడే ఉంటాయి. సో వాళ్ళందరూ చైనా కంట్రీలో ఇబ్బంది పడుతున్నారు. బయటికి రావాలనే ఉద్దేశంతో, ఎక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు యుఎస్ కూడా మనకి సలహా ఇచ్చింది. ఎందుకంటే యుఎస్కి వచ్చి కంపెనీస్ మీరు ఎలా లాక్కుంటారో, ఎలా ట్యాక్స్ ఓపిస్తారో చూసి వాళ్ళని తీసుకోండి అన్నట్టు సలహా ఇచ్చారు. డెఫినెట్గా
యుఎస్ నుంచి చైనాకి వెళ్ళటానికి 40 సంవత్సరాలు పట్టింది ఎంఎన్సీలు. సో అక్కడి నుంచి మనకు పట్టాలంటే 40 సంవత్సరాలు పట్టుద్దా అంటే అంత టైం పట్టకపోవచ్చు. మనం ఎప్పుడైతే వాళ్ళని ఆకట్టుకుంటామో, ట్యాక్స్ సోప్స్ ఎక్కువ ఇస్తామో, డెఫినెట్గా వాళ్ళు మనకి ఇక్కడ వచ్చినప్పుడు మన ఇక్కడి నుంచి ఏపీఐ స్టార్ట్ చేస్తే మన ఇంపోర్ట్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ దీంట్లో కూడా ఎక్కువ బాగా క్యాన్సర్ ప్రబలుతుంది కాబట్టి ఆ మందుల మీద కూడా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాడు ఆయన యుఎస్ ట్రంప్. సో డెఫినెట్గా అట్లాంటి ప్రోడక్ట్ ఎక్కువ చేస్తే మార్కెట్లోకి మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. డెఫినెట్గా ఫార్మా సెక్టర్ కూడా బ్రహ్మాండంగా ఉండొచ్చని ఎక్స్పెక్టేషన్ దీనివల్ల. ఎందుకంటే యుఎస్కి చైనా నుంచి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి రిలేషన్స్ చెడింది కాబట్టి గెట్ అవుట్ చైనా అంటున్నాడు, గెట్ ఇన్ ఇండియా అంటున్నాడు. కాబట్టి మనకి ఒక రకంగా ఇది మంచి పనే. అమృత్ కాల్ మోడీ అన్నట్టుగా 2047 ఈ 25 ఇయర్స్ ఇప్పటి నుంచి మనకి నిజంగానే అమృత్ కాలు. చైనాకి లాస్ట్ 20 ఇయర్స్లో వచ్చిన అమృత్ కాలు మనకు వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడి నుంచి మన జీడిపి విపరీతంగా పెరుగుతుంది. సో మనం సరైన పాలసీలు పెట్టుకొని కంపెనీలను అట్రాక్ట్ చేసి వాళ్ళకి ట్యాక్స్ సోప్స్ ఇస్తే డెఫినెట్గా కొన్ని మంచి మంచి కంపెనీలు ఎంఎన్సీ ఇండియాకి వస్తే మనం బెనిఫిట్ అవుతాం, మన కంట్రీ బెనిఫిట్ అవుతుంది, మన జనాలకు కూడా మంచి జరుగుద్ది, జీడిపి పెరుగుతుంది. సో ఇవన్నీ ఉంచుకొని గవర్నమెంట్ ఎఫ్ఐఎస్ని ఎఫ్డిఐస్ని కానీ వాళ్ళని ఆకట్టుకోవాలంటే వాళ్ళకి ట్యాక్స్ సోప్స్ ఇవ్వాలి. వాళ్ళని మనం వద్దనకూడదు. రిటైల్ చూసి డిఐఎస్లో మనకి ఎస్ఐపి ద్వారా ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి వాళ్ళని నెగ్లెక్ట్ చేసి చేస్తే కరెక్ట్ కాదు కదా. డెఫినెట్గా వాళ్ళని కూడా ఎఫ్ఐఎస్ కూడా అట్రాక్ట్ చేస్తే డిఐఎస్తో కలుపుకుంటే డెఫినెట్గా మనం ఒక 2 అడుగులు ముందే ఉంటాం. ఇంకా మార్కెట్ 30% పెడితే ఇంకో 10% 15% పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు మార్కెట్ పడుతుందని భయపడాల్సిన పని లేదు. డెఫినెట్గా మంచి రోజులు మళ్ళీ వస్తాయి. పేషెన్స్ ఉండాలి ఎవరికైనా. కానీ మన పెట్టుకున్న పోర్ట్ఫోలియో తగ్గుతుంది అని భయంతో చాలా మంది ఉంటారు. మన వాళ్ళు చాలా భయపడతారు కూడా పడుతుంటే. అట్లాంటిది ఆలోచనే వద్దు. ఇలాంటిది పడుతున్నప్పుడు మంచి అవకాశం, మంచి మంచి కంపెనీలు ఫ్యూచర్లో వస్తాయి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే, సరైన గవర్నమెంట్ని ఎన్నుకొని సరైన రీతిలో స్కామ్స్ అవి ఏం లేకుండా వాళ్ళని ఎన్నుకుంటే బ్రహ్మాండం. డెఫినెట్గా మనకి ఫ్యూచర్ ఇండియా సైడే అందరూ చూడాలి. ఎందుకంటే పాపులేషన్ మనకి ఎక్కువ, ఫ్యూచర్లో పాపులేషన్ కూడా మనకే ఉంది, యావరేజ్ మీన్ కూడా మనకే యూత్ ఎక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్గా యుఎస్ కూడా మన మీద ఆధారపడింది ఐటీలో కూడా. సో అన్ని మంచి మంచి పొజిషన్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి మంచి జరుగుద్ది. ఈ పడిన మార్కెట్ని ఇలాంటి టైంలో సద్వినియోగం చేసుకొని డెఫినెట్గా కొంత టైం అనేది మార్కెట్కి ఇస్తే మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.